తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఇరిగేషన్ శాఖకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు అదేవిధంగా ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులు మరియు వాటర్ పాలసీ మీద ఇప్పుడే ఒక సుదీర్ఘమైనటువంటి రివ్యూ జరగడం జరిగింది. అందులో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు, ఒక జీవనాడి, ఒక వరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అటువంటి పోలవరం ప్రాజెక్టుకి గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో నష్టం కంటే ద్రోహం ఎక్కువ జరిగిందనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఒక యజ్ఞంలా మళ్ళీ పోలవరం ప్రాజెక్టుని పునర్నిర్మాణం చేసేటువంటి విషయంలో మరి వేళ రివ్యూలో కూడా డిస్కషన్ చేసినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆ యొక్క పోలవరంకు సంబంధించి ఒక షెడ్యూల్ ప్రకటన అనేది విడుదల చేయాలి అనేటువంటి విషయం మీద కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 2వ వారంలో పోలవరం మరి పర్యటించి ఆ పోలవరం వద్దనే ఆ యొక్క షెడ్యూల్ ఏదోటే డయాఫ్రమ్ వాల్, అదేవిధంగా ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ ఎట్లా ఏ సమయానికి మనం ప్రారంభిస్తాం, ఏ సమయానికి పూర్తి చేస్తాం అనేది క్లియర్ కట్గా టైం బాండ్ పెట్టుకుని మరి ఒక షెడ్యూల్ని మనం పోలవరం ప్రాజెక్టు విజిట్ చేసి 2వ వారంలోనే ఆ యొక్క షెడ్యూల్ని విడుదల చేసేటువంటి విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశించడం జరిగింది. ఆయన ఒక్కడే చెప్పారు, షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఒక్క రోజు కానీ ఒక్క గంట కానీ వృధా పోవడానికి వీలు లేదు. షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచి కూడా అనుకున్నటువంటి సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండాలి అని ఆయన చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందుకనే ఈ 10 రోజుల్లో మరింత పూర్తి స్థాయిలో క్లారిటీ తీసుకుని ఆ షెడ్యూల్ని మరి చంద్రబాబు నాయుడు గారు ఈ 2వ వారంలో మరి పోలవరంలోనే మరి ప్రకటిస్తారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తారు.